హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం కువైట్ నుండి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కు జూలై 5వ తేదీ నుంచి జూలై 15వ తారీఖు వరకు టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది లైవ్లో చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. జూలై 6వ తేదీ సోమవారం కువైట్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే ఇండిగో ఫ్లైట్ డైరెక్ట్ ఉంది. 196 దినార్లు పడుతుంది. లగేజ్ వచ్చి 30 కేజీలు వెళ్తుంది. అలాగే ఇతిహాజ్ ఎయిర్వేస్ ఉంది. అబుదుబాయ్లో 8 గంటల 25 నిమిషాలు వెయిటింగ్ ఉంటుంది. 161 దినారు పడుతుంది. చూడండి. గల్ఫ్ ఏరియా ఉంది. 2 గంటల 20 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్ ఉంటుంది. 193 దినార్లు పడుతుంది. లగేజ్ 35 కేజీలు వెళ్తుంది. హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు వెళ్తుంది. కువైట్ ఎయిర్వేస్ ఉంది. 230 దినార్లు ఉంది. చూడండి. కువైట్ ఎయిర్వేస్ 230 దినార్లు ఉంది. కువైట్ టు హైదరాబాదు. లగేజ్ 46 కేజీలు వెళ్తుంది. హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు. ఎమిరేట్స్ వచ్చి 228 దినార్లు పడుతుంది. గంట 25 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్ ఉంటుంది. ఇది కూడా ఫ్లైట్ చాలా బాగుంటుంది. లగేజ్ 40 కేజీలు వెళ్తుంది. వెళ్ళాలంటే బుక్ చేసుకోవచ్చు. కువైట్ నుంచి హైదరాబాద్కి 7వ తేదీ జూలై 7వ తేదీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే 97 దినార్లో ఉంది. చూడండి. జజీర్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి. అలాగే ఫ్లై దుబాయ్ ఉంది. 127 దినార్లు ఉంది. కావాలంటే బుక్ చేసుకోండి. ఏమంటే 3 గంటల 50 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్ ఉంటుంది. అబుదుబాయ్ ఫ్లైట్కి వెళ్ళారంటే. ఎయిర్ అరేబియా ఉంది. 2 గంటల 40 నిమిషాలు షార్జాలో వెయిటింగ్ ఉంటుంది. 132 కేడీలు ఉంది. బుక్ చేసుకోండి. ఇండిగో డైరెక్ట్ ఉంది. 196 దినార్లు ఉంది. 4 గంటల 50 నిమిషాలు జర్నీ ఇది కువైట్ నుంచి హైదరాబాదు. కువైట్ ఎయిర్వేస్ 207 దినార్లు ఉంది. డైరెక్ట్ కువైట్ టు హైదరాబాద్. జూలై 7వ తేదీ వెళ్ళాలనుకుంటే జజీర్ ఎయిర్వేస్ అయితే చాలా తక్కువ ఉంది. ఓన్లీ 97 దినార్లు ఉంది. చూడండి. 97 దినార్లే ఉంది. చూడండి. అక్కడ 97 దినాలకే జజీర్ ఎయిర్వేస్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మనకు లగేజ్ ఎక్కువ వెళ్ళాలి అనుకుంటే ఎమిరేట్స్ అయినా బుక్ చేసుకోండి. 228 దినాలు పడుతుంది. ఎమిరేట్స్ కంటే కూడా కువైట్ ఎయిర్వేస్ ఉంది కదా. కువైట్ ఎయిర్వేస్ చేసుకోండి. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. జూలై 8 జజీర్ ఎయిర్వేస్ 101 దినారు ఉంది. లేదు ఎయిర్ అరేబియా ఉంది. 2 గంటల 40 నిమిషాలు. దీంట్లో లగేజ్ 30 కేజీలో వెళ్తుంది. 137 దినార్లు ఉంది టికెట్. సౌదీ ఎయిర్లైన్స్ కూడా ఉంది. ఇది జిద్దాలో వెయిటింగ్ ఉంది. గంటన్నర. 153 కేడీలు పడుతుంది. బుక్ చేసుకోండి. ఇండిగో డైరెక్ట్ ఉంది. 196 దినార్లు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ 207 దినార్లు ఉంది. ఎమిరేట్స్ ఉంది. గంట 25 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్. 228 దినార్లు పడుతుంది. ఇంకా తర్వాత 9వ తేదీ చూద్దాం. ఇండిగో వచ్చి 196 దినార్లు ఉంది. ఇది చాలా ఎక్కువ ఉంది. 9వ తేదీ కువైట్ నుంచి హైదరాబాద్కు ఇండిగో 196 దినార్లు ఉంది. శ్రీలంక ఎయిర్వేస్ కూడా ఉంది. 9వ తేదీ 132 దినార్లు ఉంది. శ్రీలంకలో 5 గంటల 25 నిమిషాలు వెయిటింగ్ చేయాలంట. చాలా ఎక్కువ వెయిటింగ్ వచ్చి. ఇతిహాజ్ ఎయిర్వేస్ 171 దినారు ఉంది. ఇది గంట 20 నిమిషాలు వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ అయితే 207 దినార్లు ఉంది. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. 9వ తేదీ వెళ్ళాలి గురువారం అనుకుంటే ఇండిగో వచ్చి 196 కేడీలు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. శ్రీలంక ఎయిర్వేస్ అయితే 132 దినార్లు. 5.5 గంట వెయిటింగ్ ఉంది. ఇతిహాజ్ ఎయిర్వేస్ 171 దినారు. గంట 20 నిమిషాలు వెయిటింగ్ ఉంది. కువైట్ ఎయిర్వేస్ 207 దినార్లు. ఇదైతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఈ దీంట్లో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. శుక్రవారం 10 జూలై ఫ్లై దుబాయ్ 127 దినార్లు ఉంది. 3 గంటల 50 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్ చేయాలా. కువైట్ ఎయిర్వేస్ 183 దినార్లు ఉంది. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కువైట్ నుంచి హైదరాబాద్కు. ఎయిర్ అరేబియా ఉంది. 130 దినార్లు ఉంది. 2 గంటల 4 నిమిషాలు వెయిటింగ్. ఇండిగో వచ్చి 196 దినార్లు. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇండిగో కంటే కువైట్ ఎయిర్వేస్ తక్కువ రేటు ఉంది. చూడండి. జూలై 10వ తేదీ వెళ్ళాలనుకుంటే ఇండిగో కంటే కూడా కువైట్ ఎయిర్వేస్ తక్కువ ఉంది. చూడండి. 183 దినార్లు కువైట్ ఎయిర్వేస్ ఉంటే ఇండిగో ఎంత ఇచ్చాడు చూడండి. 196 దినార్లు ఇచ్చాడు. దీంట్లో లగేజ్ ఏమైనా ఎక్కువ వెళ్తుందా వెళ్ళదు. ఏమైనా ఫుడ్ అవన్నీ పెడతారా పెట్టరు. దానికంటే కువైట్ ఎయిర్వేస్ మేలు కదా. ఇంకా 11 ఉమన్ ఎయిర్వేస్ ఉంది. చూడండి. తక్కువకు ఉంది. 104 దినార్లకు వచ్చింది. 2 గంటల 50 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్. బాగుంటుంది. ఉమన్ ఎయిర్వేస్ కూడా ఫుడ్ అన్నీ ఉంటాయి. జజీర్ ఎయిర్వేస్ అయితే 88 దినార్లకే ఉంది. చూడండి. ఏమంటే లగేజ్ తక్కువ వెళ్తుంది. టికెట్ రేట్ అయితే చాలా తక్కువ ఉంది. జూలై 11వ తేదీకి జజీర్ ఎయిర్వేస్ అయితే. కువైట్ ఎయిర్వేస్ ఉంది. 183 దినార్లు ఉంది. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఎవరైనా సరే జూలై 11వ తేదీ. లేదా ఎమిరేట్స్ 195 దినార్లు. గంట 25 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్. భలే ఉంటుంది ఫ్లైట్. ఒకసారి జర్నీ చేసి చూడండి. సూపర్ ఉంటుంది. జూలై 12 ఉమన్ ఎయిర్వేస్ 152 దినార్లు ఉంది. 2 గంటల 50 నిమిషాలు వెయిటింగ్ అంట మస్కట్లో. ఎయిర్ అరేబియా ఉంది. 122 దినార్లు. 2 గంటల 40 నిమిషాలు షార్జాలో వెయిటింగ్ ఉంది. కువైట్ ఎయిర్వేస్ 183 దినార్లే. ఈ రెండింటికంటే కూడా కువైట్ ఎయిర్వేస్ బెస్ట్. ఓకేనా. ఉమన్ ఎయిర్వేస్ ఎయిర్ అరేబియా కంటే కూడా కువైట్ ఎయిర్వేస్ 183 దినార్లు ఉంది. ఇది టికెట్ బుక్ చేసుకుంటే మనకు ఇంకొక 10 దినాలు ఎగబడుతుంది. టోటల్గా ఒక 200 కేడీల వరకు పడవచ్చు. బుక్ చేసుకుంటే 46 కేజీలు లగేజ్ వెళ్తుంది. లేదు గల్ఫ్ ఏరియా బుక్ చేసుకోవాలనుకుంటే 144 దినార్లే ఉంది. 2 గంటల 20 నిమిషాలు వెయిటింగ్ ఇది బహ్రెయిన్లో. ఇతిహాజ్ ఎయిర్వేస్ ఉంది. గంట 20 నిమిషాలు వెయిటింగ్ ఉంది. అబుదుబాయ్లో 161 దినారు ఉంది. జూలై 13 వచ్చి తక్కువలో ఏమున్నాయి. కువైట్ ఎయిర్వేస్ అయితే 183 దినార్లు ఉంది. 13వ తేదీ జూలై. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు.
46 కేజీలు లగేజ్ వెళ్తుంది. 200 పడుతుంది కువైట్ ఎయిర్వేస్ ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే. గల్ఫ్ ఏరియా అయితే 134 దినార్లు ఉంది, 2 గంటల 20 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగు. ఇంకొచ్చి 14వ తారీఖు జెజిర్ ఎయిర్వేస్ ఉంది చూడండి, జూలై 14, 81 దినారు. ఇది బుక్ చేసుకుంటే 90 దినాలు అట్లా పడుతుంది. లగేజ్ ఏమంటే తక్కువ వెళ్తుంది, డైరెక్ట్ ఫ్లైటు, ఏం ఫుడ్ అవన్నీ ఏమి ఇవ్వరు. ఫ్లై దుబాయ్ కూడా ఉంది చూడండి, 90 దినార్లకే ఇచ్చాడు. 3 గంటల 50 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్ ఇది. ఎయిర్ అరేబియా ఉంది 121 దినారు, 2 గంటల 40 నిమిషాలు షార్జాలో వెయిటింగ్ ఉంది. కువైట్ ఎయిర్వేస్ 160 దినార్లకి వచ్చింది చూడండి, జూలై 14వ తేదీ. శ్రీలంక ఎయిర్వేస్ వచ్చి 130 దినార్లు, 2 గంటల 10 నిమిషాలు శ్రీలంక ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ చేయాలి శ్రీలంకలో. గల్ఫ్ ఏరియా వచ్చి 134 దినార్లు, 2 గంటల 20 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్ చేయాలి. ఎమిరేట్స్ 170 దినార్లు ఉంది, 1:25 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్ చేయాలి. జూలై 15 బుధవారం ఎమిరేట్స్ వచ్చి 195 దినార్లు ఉంది చూడండి, ఎవరైనా ఎమిరేట్స్కి వెళ్ళాలనుకుంటే 15 జూలై 1:25 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్ ఉంటుంది. జెజిర్ ఎయిర్వేస్ 93 దినార్లు ఉంది, కువైట్ టు హైదరాబాద్ డైరెక్ట్. ఈ ఎయిర్ అరేబియా వచ్చి 121 దినారు ఉంది, కువైట్ ఎయిర్వేస్ 160 దినార్లు ఉంది, ఇండికో వచ్చి 176 దినార్లు ఉంది. 15వ తారీఖు తగ్గింది ఇది, జూలై 15వ తారీఖు ఒక 20 దినాలు తగ్గించినాడు. సౌదీ ఎయిర్లైన్స్ కూడా ఉంది 153 దినార్లు, 3 గంటలు వెయిటింగ్ అనుకోండి సౌదీలో, జిద్దాలో. బెంగళూరు చూద్దాం, జూలై 6వ తేదీ నుంచి చూస్తానా. సౌదీ ఎయిర్లైన్స్ ఉంది చూడండి 113 దినార్లు, 3.5 గంట వెయిటింగు జిద్దాలో, బాగుంటుంది ఫ్లైట్ సౌదీ ఎయిర్లైన్స్ కూడా. కువైట్ ఎయిర్వేస్ వచ్చి 280 దినార్లు ఉంది. అబ్బా, బెంగళూరుకి అయితే కువైట్ ఎయిర్వేస్ చాలా ఎక్కువ ఉంది రేటు. ఎయిర్ అరేబియా ఉంది 140 దినార్లు, 2 గంటల 15 నిమిషాలు షార్జాలో వెయిటింగు. జూలై 6వ తేదీ బెంగళూరు వెళ్ళాలనుకుంటే కువైట్ నుండి సౌదీ ఎయిర్లైన్స్ బుక్ చేసుకోండి, చాలా తక్కువ ఉంది. వెయిటింగ్ 3.5 గంట ఏమి వెళ్ళిపోతుంది, పెద్ద టైమింగ్ కాదు అది, తొందరగానే గడిచిపోతుంది. ఇంకా తర్వాత 7వ తేదీ చూద్దాం, జూలై 183 దినార్లు ఉంది. ఉమన్ ఎయిర్వేస్ 4 గంటలు వెయిటింగ్ మస్కట్లో. ఎయిర్ అరేబియా ఉంది చూడండి 137 దినార్లు, 150 దినార్లు దాకా పడుతుంది, 2 గంటల 15 నిమిషాలు షార్జాలో వెయిటింగు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డైరెక్ట్ ఉంది 179 దినార్లు ఉంది చూడండి, 180 దినార్లు అనుకోండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డైరెక్ట్ కువైట్ టు బెంగళూరు. ఎయిర్ ఇండియా కూడా ఉంది చూడండి డైరెక్ట్, 183 దినార్లు పడుతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది, ఎయిర్ ఇండియా ఉంది, 2 ఉన్నాయి చూడండి. ఇతిహాద్ ఎయిర్వేస్ అయితే 174 దినార్లు పడుతుంది, 1 గంట 15 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్ చేయాలి. 7వ తేదీ వెళ్ళాలనుకుంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ, ఎయిర్ ఇండియా కానీ, ఉమన్ ఎయిర్వేస్ కానీ, ఎయిర్ అరేబియా కానీ, వీటిలో ఏదో దాన్ని బుక్ చేసుకోండి. ఇంకా మిగతాటి అన్నీ కూడా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత 8వ తేదీ చూద్దాం, జెజిర్ ఎయిర్వేస్ ఉంది చూడండి 155 దినార్లకు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కువైట్ నుండి బెంగళూరుకి, 155 దినార్లు పడుతుంది. సౌదీ ఎయిర్లైన్స్ కూడా ఉంది, 3.5 గంట జిద్దాలో వెయిటింగ్ ఉంటుంది సౌదీలో, 130 దినార్లు. ఇంకా ఎయిర్ అరేబియా 132 దినార్లు పడుతుంది, 2 గంటల 15 నిమిషాలు వెయిటింగ్ చేయాలి. ఎక్కడ షార్జాలో 132 దినాల్లో పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ ఉంది చూడండి 245 దినార్లు ఉంది, డైరెక్ట్ కువైట్ నుండి బెంగళూరుకి. ఎవరైనా సరే జూలై 8వ తేదీ వెళ్ళాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ వచ్చి 245 కేడీలు, ఎయిర్ అరేబియా 132 దినార్లు, సౌదీ ఎయిర్లైన్స్ వచ్చి 130 దినార్లు, జెజిర్ ఎయిర్వేస్ 155 దినార్లు. జెజిర్ ఎయిర్వేస్ కానీ, కువైట్ ఎయిర్వేస్ కానీ, ఎయిర్ అరేబియా కానీ వీటిల్లో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. ఇంకా మిగతాటిని వెయిటింగ్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత 9వ తేదీ చూద్దాం, జూలై 9. ఎయిర్ అరేబియా 2 గంటల 15 నిమిషాలు వెయిటింగ్ అంట, 140 కేడీలు పడుతుంది, బుక్ చేసుకోండి ఎవరైనా. కువైట్ ఎయిర్వేస్ 245 దినార్లు డైరెక్ట్ కువైట్ నుండి బెంగళూరుకి. శ్రీలంక ఎయిర్వేస్ కూడా ఉంది 144 దినార్లు, ఇది లగేజ్ 30 కేజీలు వెళ్తుంది, 2 గంటల 20 నిమిషాలు శ్రీలంకలో వెయిటింగ్ ఉంటుంది. ఫ్లైట్ అయితే బాగుంటుంది, భోజనం అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది ఫ్లైట్. 9 జూలై వెళ్ళాలనుకుంటే శ్రీలంక ఎయిర్వేస్ కానీ, కువైట్ ఎయిర్వేస్ కానీ, ఎయిర్ అరేబియా కానీ, ఈ మూడింట్లో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. ఇంక మిగతాడని రేట్ ఎక్కువ ఉన్నాయి, వెయిటింగ్ కూడా ఎక్కువ ఉన్నాయి. జూలై 10వ తేదీ చూద్దాం, ఎయిర్ అరేబియా ఉంది చూడండి 145 దినార్లు, ఇది లగేజ్ 30 కేజీలు వెళ్తుంది, ఫుడ్ కానీ ఏమి ఇవ్వరు, 2 గంటల 15 నిమిషాలు వెయిటింగ్ చేయాలి షార్జాలో. కువైట్ ఎయిర్వేస్ ఉంది 245 దినార్లు. ఎవరైనా జూలై 10వ తేదీ వెళ్ళాలి అనుకుంటే కువైట్ నుండి బెంగళూరుకి, కువైట్ ఎయిర్వేస్ వచ్చి 245 దినార్లు, ఎయిర్ అరేబియా 145 దినార్లు, 2 గంటల 15 నిమిషాలు షార్జాలో వెయిటింగ్. ఈ రెండింటిలో ఏదో బుక్ చేసుకోండి, ఈ 2 తప్పనించి మిగతాటి అన్ని రేట్ ఎక్కువే ఉన్నాయి. ఎవరైనా జూలై 11వ తేదీ వెళ్ళాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ వచ్చి 245 దినాలు పడుతుంది, ఇతిహాద్ ఎయిర్వేస్ 174 దినాలు పడుతుంది, 1 గంట 15 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగు. గల్ఫ్ ఏరియా వచ్చి 162 దినాలు పడుతుంది, 1 గంట 25 నిమిషాలు వెయిటింగు. ఉమన్ ఎయిర్వేస్ ఉంది మస్కట్లో 4 గంటలు వెయిటింగు, 165 దినాలు పడుతుంది. ఎయిర్ ఇండియా 183 దినాలు పడుతుంది, డైరెక్ట్ బెంగళూరుకి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది 179 దినాలు పడుతుంది, డైరెక్ట్ బెంగళూరుకి. ఎయిర్ అరేబియా షార్జాలో 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్, 130 దినాలు పడుతుంది. ఈ ఫ్లైట్లలో ఏదో ఒకటి బుక్ చేసుకోండి జూలై 11కు. 12వ తేదీ కువైట్ ఎయిర్వేస్ 245 దినాలు పడుతుంది. గల్ఫ్ ఏరియా ఉంది చూడండి 1 గంట 25 నిమిషాలు, 162 దినాలు పడుతుంది. బహ్రెయిన్లో వెయిటింగ్ ఉంటుంది 1 గంట 25 నిమిషాలు.
ఇంకా 13వ తేదీ చూద్దాం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది చూడండి, డైరెక్ట్ 113 దినార్లు పడుతుంది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు బెంగళూరుకి. సౌదీ ఎయిర్లైన్స్ ఉంది, 78 దినార్లకే ఉంది సౌదీ ఎయిర్లైన్స్. ఫ్లైట్ చాలా బాగుంటుంది సౌదీ ఎయిర్లైన్స్. జిద్దాలో వెయిటింగ్. దీనికి లగేజ్ ఎంత ఇచ్చినాడు బాబు? 23 కేజీల లగేజ్ అంటమ్మా. సౌదీ ఎయిర్లైన్స్కు లగేజ్ తక్కువ ఇచ్చినాడు. 23 కేజీల లగేజ్, హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు, 3.5 గంట వెయిటింగ్ అంట. జిద్దాలో 78 దినాలు పడుతుంది. లేదా ఎయిర్ ఇండియా ఉంది డైరెక్ట్, 144 దినాలు పడుతుంది. 30 కేజీలు లగేజ్ వెళ్తుంది, లేదా 25 కేజీలు, ఏదో ఒకటి ఆప్షన్ ఉంది, 2 ఉన్నాయి. 30 కేజీలే పెట్టుకోండి, ఒక 5 దినాలు ఎక్కువైనా కానీ. ఎయిర్ అరేబియా కూడా ఉంది, 122 దినాలు, 2 గంటల 10 నిమిషాలు షార్జాలో వెయిటింగ్. గల్ఫ్ ఏరియా కూడా ఉంది, 135 దినాలు, గంట 25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ కూడా ఉంది, 219 దినార్లు ఉంది కువైట్ ఎయిర్వేస్ అయితే కన్నా. జూలై 13వ తారీఖు. 14వ తారీఖు చూద్దాం, జూలై 14. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది చూడండి, డైరెక్ట్ కువైట్ నుండి బెంగళూరుకి 103 దినాలు పడుతుంది, 30 కేజీల లగేజ్ వెళ్తుంది. ఎయిర్ ఇండియా ఉంది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది, 2 ఉన్నాయి చూడండి. ఎయిర్ ఇండియా 117 దినాలు పడుతుంది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చి 103 దినాలే పడుతుంది. రెండింటిలో ఏదైనా బుక్ చేసుకోండి. గల్ఫ్ ఏరియా కూడా 126 దినాలు పడుతుంది, గంట 25 నిమిషాలు వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ ఉంది, 183 దినాలు పడుతుంది. ఇది తెల్లారుజాము దిగేస్తుంది, ఇక్కడ 3 గంటలకు దిగేస్తుంది బెంగళూరులో. లేదా ఇతిహాద్ ఎయిర్వేస్ ఉంది, 174 దినాలు. దీనికంటే కువైట్ ఎయిర్వేస్ బెస్ట్ కదా. 15వ తారీఖు జూలై. జజీరా ఎయిర్వేస్ ఉంది చూడండి, 155 దినాలకు. 15 జూలై వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అది తప్పితే గల్ఫ్ ఏరియా 118 దినాలకు ఉంది, గంట 25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్. ఎయిర్ అరేబియా ఉంది, 122 దినాలు, షార్జాలో 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ 183 దినాలు ఉంది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంకా తర్వాత చెన్నైకి చూద్దాం ఇప్పుడు. జూలై 6వ తేదీ చెన్నైకి జజీరా ఎయిర్వేస్ ఉంది చూడండి, డైరెక్ట్ 146 దినాలు పడుతుంది. ఎయిర్ అరేబియా 147 దినాలు పడుతుంది, గంట 50 నిమిషాలు షార్జాలో వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ వచ్చి 248 దినాలు ఉంది, జూలై 6వ తేదీ. ఎవరైనా చెన్నైకి వెళ్ళాలనుకుంటే కువైట్ నుంచి. ఎమిరేట్స్ ఉంది, 227 దినాలు, ఇది వెయిటింగ్ ఎక్కువ. ఇండికో ఉంది, 213 దినాలు అంట, హైదరాబాద్లో 5 గంటలు వెయిటింగ్ అంట. మళ్ళీ గల్ఫ్ ఏరియా ఉంది, 231 దినాలు, 2 గంటలు వెయిటింగ్ బహ్రెయిన్లో. 7వ తేదీ చూద్దాం. ఉమాన్ ఎయిర్వేస్ ఉంది, మస్కట్లో 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్, 188 దినాలు. ఎయిర్ అరేబియా ఉంది, గంట 50 నిమిషాలు వెయిటింగ్, షార్జాలో 142 దినాలు. కువైట్ ఎయిర్వేస్ 248 దినాలు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 2 గంటల 25 నిమిషాలకు అక్కడ దిగేస్తుంది కువైట్లో. ఎయిర్ అరేబియా ఉంది, గంట 10 నిమిషాలు, అబుదుబాయ్లో వెయిటింగ్, 143 దినాలు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది, బెంగళూరులో వెయిటింగ్, గంట 10 నిమిషాలు. మళ్ళీ మీరు ఫ్లైట్ మారాలి, అక్కడ లగేజ్ మార్చుకోవాలి, 176 దినాలు పడుతుంది. ఉమాన్ ఎయిర్వేస్ ఉంది, 184 దినాలు, 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్. ఎవరైనా సరే జూలై 7వ తేదీ వెళ్ళాలనుకుంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ, ఎయిర్ అరేబియా కానీ, కువైట్ ఎయిర్వేస్ కానీ, ఉమాన్ ఎయిర్వేస్ కానీ, వీటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. 8వ తేదీ చూద్దాం. కువైట్ ఎయిర్వేస్ ఉంది చూడండి, డైరెక్ట్ 196 దినాలు పడుతుంది, కువైట్ నుండి చెన్నైకి బుక్ చేసుకోండి. ఎయిర్ అరేబియా తక్కువలో వస్తుంది, 142 దినాలు, గంట 50 నిమిషాలు షార్జాలో వెయిటింగ్. లేదా గల్ఫ్ ఏరియా బహ్రెయిన్లో వెయిటింగ్ ఉంటుంది 2 గంటలు, 194 దినాలు పడుతుంది. గల్ఫ్ ఏరియా కానీ, ఎయిర్ అరేబియా కానీ, కువైట్ ఎయిర్వేస్ కానీ, వీటిలో ఏదో బుక్ చేసుకోండి. 9వ తేదీ జూలై. ఉమాన్ ఎయిర్వేస్ ఉంది, 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్, 188 దినాలు పడుతుంది. ఎయిర్ అరేబియా ఉంది, గంట 10 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్, 127 దినాలే పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ 223 దినాలు ఉంది. ఈ లగేజ్ ఎక్కువ కావాలి, ఎక్కువ తీసుకెళ్లాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ బుక్ చేసుకోండి, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. శ్రీలంక ఎయిర్వేస్ కూడా ఉంది, 151 దినాలు, 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్ ఉంది శ్రీలంకలో. ఇంకా మిగతాటన్నీ కూడా వెయిటింగ్ ఎక్కువ ఉన్నాయి, అవసరం లేదు. జూలై 10 ఉమాన్ ఎయిర్వేస్ వచ్చి 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్, 164 దినాలు పడుతుంది. జజీరా ఎయిర్వేస్ ఉంది చూడండి, 130 దినాలు పడుతుంది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కువైట్ నుండి చెన్నైకి. ఎయిర్ అరేబియా ఉంది, గంట 10 నిమిషాలు, అబుదుబాయ్లో వెయిటింగ్, 118 దినాలు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ 223 దినాలు పడుతుంది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. జూలై 11 చూద్దాం. కువైట్ ఎయిర్వేస్ అయితే 223 దినాలు పడుతుంది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు చెన్నైకి కువైట్ నుండి. శ్రీలంక ఎయిర్వేస్ అయితే 128 దినాలు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు శ్రీలంకలో వెయిటింగ్. ఎయిర్ అరేబియా వచ్చి గంట 50 నిమిషాలు, షార్జాలో వెయిటింగ్, 133 దినాలు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ కానీ, శ్రీలంక ఎయిర్వేస్ కానీ, ఎయిర్ అరేబియా కానీ, ఉమాన్ ఎయిర్వేస్ కానీ, వీటిలోనే ఏదో బుక్ చేసుకోండి జూలై 11 కూడా. జూలై 12 ఉమాన్ ఎయిర్వేస్ అయితే మస్కట్లో 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్, 164 దినాలు. ఎయిర్ అరేబియా 122 దినాలు, గంట 50 నిమిషాలు, షార్జాలో వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ అయితే 196 దినాలకే ఉంది. జూలై 12వ తేదీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే 196 దినాలకే వస్తుంది కువైట్ ఎయిర్వేస్, బుక్ చేసుకోండి. లేదా ఎయిర్ అరేబియా అయితే 133 దినాలు, గంట 10 నిమిషాలు, అబుదుబాయ్లో వెయిటింగ్. గల్ఫ్ ఏరియా ఉంది, 181 దినాలు, 2 గంటలు వెయిటింగ్ బహ్రెయిన్లో. ఉమాన్ ఎయిర్వేస్ 161 దినాలు, 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్. ఇంకా 13వ తారీఖు చూద్దాం. 13వ తారీఖు డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చి జజీరా ఎయిర్వేస్ ఉంది, 151 దినాలు ఉంది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు.
లేదా ఎయిర్ అరేబియా ఉంది, గంట 50 నిమిషాలు షార్జాలో వెయిటింగ్, 121 దినార్ ఉంది. జెజిల్ ఎయిర్వేస్ అయితే 151 దినార్ ఉంది. ఇది 121, అది 151. ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఏందో మళ్ళీ బెంగళూరులో దిగుతుంది, అక్కడ మనం లగేజ్ మార్చుకోవాలి. గంట 10 నిమిషాలు అక్కడ వెయిటింగ్, 125 దినాలు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 196 దినాలు పడుతుంది. చూడండి, 13వ తారీఖు జూలై. 14వ తారీఖు ఉమన్ ఎయిర్వేస్ అయితే 145 దినాలు పడుతుంది. 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ అయితే 196 దినాలు పడుతుంది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. శ్రీలంక ఎయిర్వేస్ 2 గంటల 10 నిమిషాలు 128 దినాలు పడుతుంది. శ్రీలంక ఎయిర్వేస్ కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ బుక్ చేసుకోండి. 14వ తారీఖు ఎవరైనా వెళ్ళాలనుకుంటే చెన్నైకి. 15వ తారీఖు చూద్దాం. ఎయిర్ అరేబియా ఉంది, 121 దినార్ ఉంది, గంట 50 నిమిషాలు షార్జాలో వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ 174 దినాలు. కువైట్ ఎయిర్వేస్ చాలా తక్కువ ఉంది, జూలై 15కు బుక్ చేసుకోండి. లేదంటే గల్ఫ్ ఏరియా కూడా ఉంది, 170 దినార్లే, ఇది వెయిటింగ్ ఉంటుంది బహ్రెయిన్లో. 15వ తారీఖు కువైట్ ఎయిర్వేస్ చాలా తక్కువ ఉంది, కువైట్ ఎయిర్వేస్కే ట్రై చేయండి. జూలై 5వ తేదీ నుంచి జూలై 15వ తారీఖు వరకు కువైట్ నుండి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కు టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది లైవ్లోనే చూపించాను. ఈ వీడియోని అయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో జూలై 15వ తారీఖు నుంచి జూలై 30వ తేదీ వరకు లేదా జూలై 25వ తేదీ వరకు టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాయ్ ఫ్రెండ్స్.